ఓం మహాగణపతి నమః. ఓం గురుభ్యో నమః. ఓం ఐం శ్రీమాత్రే నమః. నిన్నటిదాకా మనము ఎంతవరకు విన్నామంటే సీతారామ లక్ష్మణులు గంగ దాటడం అంటే అరణ్యవాసం మొదలైంది. అరణ్యవాసంలో మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ పౌరులందరినీ వెనక్కి పంపించేసి వీళ్ళు మాత్రం వెళ్ళిపోతున్నారు నది దాటి. ధ్రువుడు వీళ్ళని నది దాటించాడు. ఇంతవరకు మనం చూసుకున్నాం. ఈ లోపల అక్కడేమైందంటే భరతుడు వచ్చాడు. భరతుడు వాళ్ళ మేనమామల రాజ్యం నుంచి తిరిగి అయోధ్యకు వచ్చాడు.
ప్రయత్నం చేసే తప్పేముంది? ప్రతి వాళ్ళని మనం మిస్అండర్స్టాండ్ చేసుకునే కంటే సైలెంట్గా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదా. మీరు ఆలోచించండి, చాలా సమస్యలకు పరిష్కారం మౌనం. మౌనంలో ఎటువంటి వినండి, మౌనంగా ఉండండి, కొంతసేపు వాడనే చేసాం. రిలేషన్స్ నిలుపుకోవాలంటే కొన్ని మనం కూడా పాటించాలి. సరే, ఇక్కడ ఏమైందంటే వీళ్ళందరూ కూడా అడవులకు బయలుదేరేటప్పుడు అవన్నీ దారి మొత్తం వాళ్ళు చెట్లన్నీ కూడా తొలగించి రహదారులు అంటే రోడ్లు అనమాట
ఇలా చేయనా అలా చేయనా అని చెప్పుకుంటాడు. అలా పాదుకల్ని రాముడిలాగా భావిస్తూ రాముడి ఆజ్ఞ తీసుకుని తను చేసినట్టు ఇలా భావిస్తూ మొత్తం రాజ్య పరిపాలన అతను చేస్తూ ఉంటాడు. ఇది పాదుకా పట్టాభిషేకం అంటారు. ఆ పాదుకల్ని సింహాసనం మీద కూర్చోబెట్టి రాముడిలాగా భావించి చేయడం. ఇక్కడ రాముడు ఏం చేశాడంటే చిత్రకూట పర్వతం మీద ఉన్నాడు. ఆయన ఊరికి మనసు బాధగా ఉంది. ఎందుకు అంటే మొన్ననే వీళ్ళందరూ వచ్చి వెళ్ళారు. తల్లుడు వచ్చారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ వచ్చారు, తమ్ముడు వచ్చాడు. ఆ జ్ఞాపకాలు ఆయనకు చాలా బాధగా ఉన్నాయి. మొన్న వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళని కలిశాను, వీళ్ళతో మాట్లాడాను, ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు అని ఆయనకి దగ్గరగా ఉందన్నమాట. చూసారు ఎంత అటాచ్మెంట్. అందరూ ఏం చేశారంటే ఇక్కడ ఈ స్థలంలో ఉండకుండా రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆ ప్లేస్ విడిచిపెట్టారు చిత్రకూట. అక్కడి నుంచి వాళ్ళు అడవుల్లో వెళ్తుంటే శరభంగుడు అనే ఋషి ఆశ్రమానికి వెళ్తారు. శరభంగుడు ఏం చేస్తాడంటే సుతీక్షుడు అనే ఋషికి కలవండి చెప్తాడు. అయితే శరభంగ మహర్షి గురించి చెప్పేటప్పుడు ఏంటంటే రాముడు సీతా లక్ష్మణులతో కలిసి శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక మంచి రథం ఉంది, కొంచెం ఎత్తు మీద, నేల మీద ఆగట్లేదు, అది పైననే ఉంది ఆకాశంలో. ఆ రథంలో ఒక దివ్య పురుషుడు ఉన్నాడు. ఆయన శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. రాముడు అనుకుంటాడు, ఎవరబ్బా ఆయన, ఇంత గొప్ప దివ్య పురుషుడు, ఆయన దర్శనం చేసుకుందాము, ఆయన ఎవరో తెలుసుకుందాము అని నేను వెళ్ళేసరికి ఆయన శరభంగ మహర్షితో మాట్లాడేది ఏంటి అంటే రావణ సంహారం ఎప్పుడవుతుంది, రాముడు రావాలి అంటే రాముడు వస్తున్నాడు, అరణ్యవాసానికి బయలుదేరాడు, ఇక రావణాసుడికి తొందరలోనే ముహూర్తం ఉంది అని వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇంద్రుడు శరభంగ మహర్షి. అయితే ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఇతను రాముడిని చూస్తాడు. చూసి ఇప్పుడు నేను కనపడకూడదు, కనపడితే రాముడికి మళ్ళీ నేను ఇంద్రుడిని కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాముడికి ఆయనే విష్ణుమూర్తి అని తెలియదు, ఆయన తల్లి విష్ణుమూర్తి అని తెలియదు. ఇప్పుడు ఈయన చూస్తే వాళ్ళు అన్నీ చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా ఆయన ఏమనుకుంటాడంటే ఇంకా వీళ్ళకి ఏం చెప్పదు, నేను మాయమైపోతానని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంద్రుడు. సరే రాముడు చూస్తాడు, ఎవరో దివ్య పురుషుడు, నన్ను చూసి ఆయన మాయమైపోయాడు అనుకుని శరభంగ మహర్షి దగ్గరకు వస్తాడు, మాట్లాడుకుంటారు. ఆయన కానీ ఆయన ఏం చెప్పడు. ఆయన సుతీక్ష మహర్షి దగ్గరకు వెళ్ళు, ఆయన ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అగస్త్యుడు ఒక మాట చెప్తాడు, రామ ఇక్కడ మీకు జనస్థానం ఉంటుంది. జనస్థానం అంటే అక్కడ అందరూ కూడా మనుషులు, వాడు, వీళ్ళందరూ ఉంటారు.
ఎక్కడ హాస్యం ఉండాలో అక్కడే ఉండాలి. అప్పుడు లక్ష్మణుని దీన్ని విరూపణ చెయ్యనంటాడు. విరూప అంటే అసలు రూపం హీనం చేసి, అసలే తను రూపవిహీన, ఇంకా ఆంతరికార్యాలు చేయాలి అంటే ముక్కు చెవులు పోషిస్తాడు లక్ష్మణుడు. అక్కడితో అరుచుకుంటూ వెళ్తుంది గట్టిగా అరుస్తూ వెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే ఈ లోపల ఆవిడకి వాళ్ళు విషయంలో వాళ్ళందరూ వస్తారు. ఇక్కడికి కజిన్స్ అనమాట. నిన్నే చెప్పుకున్నాం కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ వాలి సామ్రాజ్యంలో అందరూ ఉంటారు. కాపలాగా అనుకోండి, రావణుడు పెట్టిన కాపలా, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరినీ కూడా రాముడు వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. ఎవరిని? త్రిశిరుడు ఒకడు, కరుడు, దూషణుడు, ఇంతమంది వస్తారు రాముడి మీద. శూర్పణఖ వెళ్ళి వాళ్ళందరికీ ఎక్కిస్తుంది అనమాట, ఇలా ఉన్నారు వాళ్ళు ఇక్కడే అని చెప్పి. అని వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడు రాముడు అక్కడే. అప్పుడు రాముడు చెప్తాడు, సీతను తీసుకుని భూమిలోకి వెళ్ళిపో అని లక్ష్మణుడికి చెప్తాడు. లక్ష్మణుడు ఎందుకన్నా నేను ఉన్నాను కదా, నేను చంపేస్తాను రాక్షసుని అంటాడు. అది నీ పని కాదు, నువ్వు ఆవిడ తీసుకుని కొండ భూమిలోకి వెళ్ళిపో, ఆమెకి రక్షణగా ఉంది, నేను చూసుకుంటాను అంటే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే 14,000 మంది రాక్షసులను పంపిస్తారు. 14,000 ఒక్కసారి 14,000 మంది రాక్షసులని రాముడు చంపేస్తాడు. ఆయన బాణాలు తీయడం అలా ఉంటుంది. ఆయన బాణాలు తీసింది ఎప్పుడు తీశాడు, ఎప్పుడు వేశాడో ఎవరికి తెలియదు. ఆ బాణాలకి కింద పడిపోతారు వాళ్ళందరూ రాక్షసులు. ఆ పడిపోయినప్పుడు తెలిసింది ఓ 8,000 బాణాలు ఒక్కసారి వేశాడు అని. అందుకే అస్త్రశస్త్రాలు ఆయన ఇప్పుడు ఉంటారు. రాముడు అంటే బంతలేని వాడు, అన్నింటిలో ఆయన గొప్పవాడే. కాబట్టి రామబాణం ఉంటారు చూడండి. రామబాణాలు ఎంత పవర్ఫుల్ అంటే అందులో ఏంటంటే విశ్వామిత్రుడు ఆయనకి ఎన్నో అస్త్రాలు శస్త్రాలు ఇచ్చాడు. ఎప్పుడు తాటకులు వద చేసేటప్పుడు యాగరక్షణ కోసము విశ్వామిత్రుడు రాముడిని తీసుకెళ్ళేటప్పుడు చాలా అస్త్రాలు శస్త్రాలు ఎన్నో ఉపదేశించాడు. కొన్ని ఏంటంటే అస్త్రాలు, కొన్ని శస్త్రాలు అంటే కొన్ని మనసులో అనుకునే మంత్రాలు. ఆ మంత్రం వాడు జపించినప్పుడు చేతిలో ఏదైనా ఒకటి ఉంటుంది, దాంట్లో ఆ మంత్రం వాడు జపించి ఆవాహన అదే బాణంలాగా పనిచేస్తుంది. అట్లా ఒక గడ్డి పోచుని రాముడు వేస్తాడు. అది వినే ఉంటారు మీరు. ఒక కాకి వచ్చి సీతను పొడుస్తూ ఉంటుంది. ఈ అరణ్యవాసంలోనే కాకి సీతను పొడుస్తుంటే అంటే ఇప్పుడు మనం చెప్పేసరికి సంఘటన అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ముందే ఆ పొడుస్తుంటే సీతకు రక్తం కాకుండా రక్తం కాకుండా రాముడు చూసి ఏంటి ఇంత రక్తం, ఆయన పడుతూ ఉంటాడు అనమాట. అంటే ఇలా కాకి పొడుస్తుంది. అప్పుడు ఆయనకు చాలా కోపం వస్తుంది. ఆ కాకి పేరు వాడు కాకాసుడు, ఇంద్రుడి కొడుకుంటా వాడు జయంతుడు. వాడు అసలు పేరు జయంతుడు. అక్కడే గుహలో ఉంటుంటాడు వాడు. అయితే వాడు కాకి రూపంలో వస్తాడు. వచ్చి సీతమ్మని హింస పెడుతుంటే రాముడు చూసి ఆ కాకి మీద బాణం వేస్తాడు. ఎలా వేస్తాడు? గట్టిపోచ మీద పెట్టి గట్టిపోచలు విసిరేస్తాడు అభిమన్యు నుంచి. అంటే దాన్ని అస్త్రంలాగా, మంత్రాలే శస్త్రాలు, అస్త్రాలు. కొన్ని అస్త్రాలు ఉంటాయి, కొన్ని శస్త్రాలు ఉంటాయి. అవి మంత్ర రూపేణా ఉంటాయి. అవి వేసాడు ఆయన. అవి వేసేసరికి ఏమైందంటే అది వాడు 3 లోకాల్లో తిరుగుతున్నాడు వాడు జయంతుడు కాకి రూపంలో. వాడికి అన్ని లోకాలు వాడు తిరగవచ్చు, ఎందుకంటే వాడు ఇంద్రుడి కొడుకు. వాడికి ఆ పవర్ ఉంది. అన్ని లోకాలు తిరిగినా అది వదిలిపెట్టట్లేదు. అది రామబాణం ఉంది. రామబాణం అంటే వేస్ట్ కాదు. ఒకసారి ఆయన వేసాడు అంటే అది వేస్ట్ కాదు. ఆ బాణం కొట్టి తీరాల్సిందే. శత్రువుడు ఎవరి మీద వేసాడో అది వ్యర్థం కాకుండా చేస్తుంది. చేసి అది ఏం చేస్తుందిట, భూమిలోకి వెళ్తుందిట. భూమిలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది. వచ్చేప్పుడు ఆయన అమ్మను మొదలు మళ్ళీ వెళ్ళింది. ఇది రామబాణం అంటే చేస్తామని చేసి శత్రు సంహారం చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన ఇంటికి వచ్చేస్తుంది. అది రామబాణం. ఇక్కడే కాకాసుడు అందరికీ చివరికి లాభం లేదు. ఎవరు వాళ్ళు రక్షించలేకపోయారు. ఎందుకంటే అటు దేవతల దగ్గరికి వెళ్ళాడు, ఇటు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళాడు, ఎవరు రక్షించలేకపోయారు. రాముడే అడుగుని చెప్పారు. అప్పుడు మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడితే సరే రాముడు అంటాడు నా బాణం వ్యర్థం కావడానికి వీల్లేదు, కాబట్టి ఏం చేయమంటావు చెప్పు అంటే సరే నా ఒక కన్ను తీసేయండి అని చెప్తాడు. కాకి అంటే ఏంటంటే ఇప్పుడు అందుకే కాకి చూడండి, మీరు చూసేటప్పుడు అది ఇలా వస్తుంది, ఇటు చూసినప్పుడు ఈ కన్ను కనిపిస్తుంది, ఇటు చూసినప్పుడు ఈ కన్ను కనిపిస్తుంది. అది చూసి
ప్రతి మనిషికి కూడా తన తను ప్రేమించుకుంటాడు మనిషి ఎప్పుడు. అందుకని ఏంటంటే నా కోసం చేశారంటే సత్యం పోనీ అంటాడు, నీ కోసం చేశారంటే చాలా సంతోషపడతారు, ఇంప్రెస్ అవుతారు ఫస్ట్. అందుకని ఆవిడ అదే మాట చెప్పింది. అంటే శూర్పణఖ కూడా కన్నీకి చాలా కన్నీళ్ళు చెప్పేసరికి రావణాసుడు ఆయనకు ఒక పెద్ద వీక్నెస్ ఉంది. రావణాసుడికి పరస్త్రీ వ్యామోహం. ఆయనకి భార్య ఉంది మండోదరి, ఇంకా చాలా మంది భార్యలు ఉన్నారు ఆయనకి. కానీ ఆయన ఎక్కడ ఏ అందమైన అమ్మాయి కనిపిస్తే ఆయన తీసుకొచ్చేస్తుంటాడు. అయితే ఇక్కడ రామాయణంలో ఒకటి ఇచ్చాడు ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆయన ఇష్టపడే వస్తుంటారు. పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు, పెద్ద పెద్ద వంశంలో ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప ఇళ్ళలో పుట్టిన వాళ్ళు కూడా రావణాసుడు చూసి ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకోవాలని వాళ్ళు వెంబడి చేసి పెళ్లి చేసుకుంటున్నారు. అందరూ రాజకీయాలే గొప్పంటి వాళ్ళే చెప్తాడు రామాయణంలో. అయితే ఆయనకు ఒక శాపం కూడా ఉంది. ఒకసారి ఒక అప్సరస జోలికి వెళ్తాడు, బ్రహ్మజోలికి వెళ్ళి ఆవిడ మీద అఘాయిత్యం చేస్తాడు, దౌర్జన్యం చేస్తాడు. ఆవిడ ఇష్టపడదు, అయినా సరే చేసేసరికి ఆమె ఏడుస్తూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మదేవుడికి వెళ్ళి చెప్పింది రావణాసుడు ఇలా చేశాడు. చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. ఆయన ఏమన్నాడంటే ఇష్టం లేని స్త్రీ మీద నువ్వు కనుక దౌర్జన్యం చేసావంటే చచ్చిపోతావు అని చెప్పండి. అందుకని రావణాసుడు ఏం చేశాడంటే తర్వాత కూడా సీతను అపహరించిన తర్వాత కూడా ఆవిడని పుట్టుకోవడానికి సాహసించాడు. సరే మీరు వెళ్ళి చెప్పారు. చెప్పిన తర్వాత శూర్పణఖ ఏం చేస్తే ఇన్ని మాటలు చెప్పాక రావణాసుడు ఇంకా ఆయన ఓన్గా ప్లాన్ చేస్తాడు సీతమ్మని ఎలా తీసుకెళ్ళిపోవాలి. ఎందుకు అంటే ఇక్కడేదో శూర్పణఖని వాళ్ళు ముక్కు చెవులు పోసారు కాబట్టి పగదించుకుందామని కాదు, అక్కడ ఒక అందమైన స్త్రీ ఉంది తను తెచ్చుకోవాలి. ఇందుకోసం ఇది రావణ బుద్ధి. అందుకని ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉంది అని చెప్పింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఆమెను తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ శూర్పణఖ ఉద్దేశం ఏంటి అంటే ఇంత చెప్తే రావణాసుడు తప్పకుండా సీతను తీసుకొచ్చుకుంటాడు. అప్పుడు రాముడి మీద లక్ష్మణుడి మీద తన ప్రతీకారం తిరుగుతుంది. ఇది ప్లాన్ శూర్పణఖ. అలా సీతను వాళ్ళ నుంచి దూరం చేద్దాము అని శూర్పణఖ అనుకుంది. రావణాసుడు ఏం చేశాడంటే మనకి ఎలాగో ఒక అమ్మాయి అక్కడ ఉందని తెలిసింది కాబట్టి ఆవిడని తీసుకొచ్చి పెళ్లి చేసుకుందాము అని రావణాసుడు అనుకున్నాడు. ఇట్లా అనుకున్నాక ఆయనకి కొంచెం భయంగా ఉంది రాముడి గురించి వింటే. ఎందుకంటే శూర్పణఖ ఏం చెప్పింది, అడవిలో మన వాళ్ళందరినీ చంపేశాడు, రాక్షసులందరినీ సంహరించాడు, కరుడు దూషణుడు కృష్ణుడు ఇది కాక 14,000 మంది రాక్షసుల్ని ఆయన ఒక్కడే సంహరించాడు అని చెప్పింది. అట్లాంటి వాడు చనిపోతారు ఎవరన్నా? అస్సలు పోదు. దాంతో రావణాసుడికి కొంచెం భయంగా ఉంది. కానీ మళ్ళీ సీత కావాలి. అందుకని వాడు ఏం చేశాడంటే ఒక ప్లాన్ చేశాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతాడు ఏంటంటే నువ్వు వెళ్ళి ఒక మాయలేడిలాగా వెళ్ళి, ఒక బంగారు లేడిలాగా వెళ్ళి. లేడి ఇప్పుడు బంగారులో ఉండదు, అంటే బంగారు లేడి ఉండదు, అయినా కానీ అలా వెళ్ళి. అప్పుడు సీత ఏం చేస్తుందంటే నేను చూసి బంగారు లేడిని తీసుకురమ్మని వాడు ఆయన అడుగుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు, ఆ లేడిలాగా పరిగెడుతూ ఉండు, రాముడు నీ వెనకాల వచ్చి బాణాలు వేసుకుంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే హా సీత హా లక్ష్మణ అని గట్టిగా అను. అప్పుడు సీత ఏం చేస్తుందంటే రాముడికి ఏదో ప్రమాదం వచ్చింది, లక్ష్మణ నువ్వు వెళ్ళు అని లక్ష్మణుడు కూడా పంపించేస్తుంది. అప్పుడు నేను వెళ్ళి ఆవిడ తీసుకొస్తాను. ఎందుకంటే రామలక్ష్మణులు అక్కడ ఉంటే రావణాసుడు అది వాడు లేకుండా ఉంటే అప్పుడు సీతను తను తెచ్చుకోవచ్చు. ఇది ఆయన ఉద్దేశం. అందుకని చెప్తే మారీచుడు వినడు. మనం చెప్పుకున్నాం, ఫస్ట్లో చెప్పినప్పుడే చెప్పాను. మారీచుడు రాముడు చూస్తే భయపడతాడు. ఎందుకంటే ఫస్ట్ విశ్వామిత్రుడు యాగం రక్షించేటప్పుడు రామలక్ష్మణులు వచ్చినప్పుడు ఆ యాగం పాడు చేయడానికి అని చెప్పేసి సుబాహుడు మారీచుడు ఇద్దరు వస్తారు. వచ్చినప్పుడు రాముడు చిన్నప్పుడు అడుగు ఒక బాణం వేసేసరికి సుబాహుడు చచ్చాడు. ఈ మారీచుడి మీద బాణం వేసేసరికి వీడు ఎప్పుడో పోయి సముద్రంలో పడ్డాడు, కానీ చావలేదు. కానీ వాడికి భయం మాత్రం మనసులో ఉంది. ఏమని అంటే రాముడు అంటేనే భయం పడుతుంది, ఇంకా ఆ బాణం దెబ్బకి చచ్చి బతికాడు వాడు. అందుకని ఏం చేస్తున్నాడంటే రాముడి పేరు వింటే నాకు భయం, అసలు రా అనే అక్షరం వింటే భయం వేస్తుంది. ఎందుకంటే ఎవరికైనా రమం వస్తుంది అని అనుకోండి, అందులో రా అనగానే నాకు రాముడి కూడా భయం. పూర్తిగా వినట్లేదు నేను, ఎవరి మాటలు కూడా పూర్తిగా వినపడం. నాకు రా అక్షరంతో మొదలైందంటే చాలా అంత ప్రాణమయం ఒకటి. ఇంకొకటి రాముడు ధర్మాత్ముడు. తన జోలికి వస్తే
వాళ్ళు విన్నదాని ప్రకారం ఏంటంటే మారీచుడు రకరకాల వేషాలు వేసుకుంటూ ఉంటాడు. అక్కడ వేసుకుని ఏం చేస్తుంటాడంటే అక్కడ వేటకు వస్తుంటారు క్షత్రియులు, రాజులు. వాళ్ళందరినీ ఆకర్షిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఇదేదో నీడి అనుకుంటారు. అలా నీడి రూపంలో ఎక్కువసారి వాడు ఏం చేస్తున్నాడంటే రాజులందరినీ తన వెనకొచ్చినట్టు చేస్తాడు. పరిగెడుతూ ఉంటాడు. చివరికి వాళ్ళు ఏం చేస్తారు, రాజులు ఎక్కడన్నా మార్పుల ప్లేస్కి తగ్గుకుంటూ పోయినారనుకో, అక్కడ వాడు రాక్షసుడిగా మారి తినేస్తాడు. అది మారీచుడు చేసే పని. అట్లా రాక్షసులకి సహాయం కూడా చేస్తుంటాడు ఈ మనుషులందరినీ తీసుకెళ్ళిపోయి. అందుకని చెప్పేసి ఈ మారీచుడు ఇతన్ని పని చేస్తుంటాడని విన్నాను, కాబట్టి అన్న తొందరపడదు, వీడు మారీచుడే ఉంటాడు, ఇదేదో రాక్షసమాయలాగా ఉంది, అందుకని వద్దు అంటాడు. అంటే రాముడు ఏమంటాడంటే సీత కొంచెం గట్టిగా పట్టుబడుతుంది. అంత చెప్పినా ఆవిడ, ఎందుకంటే దాని చూడడం చాలా ఇష్టపడుతుంది. ఆమె ఏమనుకుంటుందంటే మనం అరణ్యవాసం నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు అందరికీ చూపించవచ్చు, ఇలా మారేడు ఇట్లా ఒక బంగారు వేడి మేము తీసుకొచ్చాము, అడవిలో ఉంది అని అక్కలందరికీ చూపించవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఆ రోజుల్లో ఇలాంటి బంగారు వేడి ఉండదు, ఎవరికి కనపడదు కదా, బంగారు వేడికి సామాన్యంగా ఎక్కడ కనపడదు. ఇది ఒక వింత కాబట్టి అక్కలు చాలా సంతోషిస్తారు అని. అంటే సరే రాముడు అంటాడు, సరే పెడతాను అంటాడు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, అమ్మ నువ్వు ఇక్కడ ఉండు, ఎందుకైనా మంచిది, రాక్షసులు సీతమ్మకి ఏమి అపకారం చేయకుండా నేను పెడతాను అంటాడు. రాముడు అంటాడు, సీత అడిగింది నన్ను, కాబట్టి ఆ కోరిక నెరవేర్చాల్సింది నేను, కాబట్టి నేనే పెడతాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తాడు. చెప్తే సీత అంటుంది, ప్రాణాలతో దొరికితే పర్వాలేదు, ఒకవేళ చనిపోయిందనుకో ఆ చర్మం కూడా మనం ఆసనాల మీద పరుచుకుని కూర్చోవచ్చు అని చెప్తుంది. ఆ కాలంలో రాముడి మామూలే. మనం కూడా చెప్తున్నాము, రామాయణం గురించి యూట్యూబ్లో చాలా మంది వాదించుకుంటున్నారు. ఏంటి అంటే రాముడు మాంసం తిన్నాడా తినలేదా ఇవన్నీ మాట. క్షత్రియుడు కాబట్టి ఆయన మాంసం తిన్నాడు, అవన్నీ మనం డీటెయిల్గా చెప్పట్లేదు టైం సరిపోగా. కానీ రాముడు జంతువులను కొట్టడము, వాటిని తీసుకురావడము, వాళ్ళ మంటలు వేసి వాటిని కాల్చుకుని తినడము ఉంది రామాయణం. అట్లాగే ఇందాక అగస్త్యుడు కూడా చెప్పాను, అగస్త్యుడు ఆశ్రమానికి వచ్చాడు రాముడు. అయితే ఈ అగస్త్యుడి గురించి కూడా ఒక కథ ఉంది. ఏంటంటే అగస్త్యుడు ఏం చేశాడు, ఒకసారి ఇక్కడ వెళ్తున్నప్పుడు ఆయనకి కంప్లైంట్ వచ్చింది. వాతాపి ఇరువరుడు అని ఇద్దరు అబంధులు ఉంటారు అడవిలో. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చి వాళ్ళందరినీ తినేస్తూ ఉంటారు. ఎలా తింటారు, ముందు పిలుస్తారు బ్రాహ్మణుడిని, పిలిచి మీరు మా ఇంట్లో తద్దిన భోజనం చేయండి, మా ఇంట్లో తద్దిన ఉంది అని చెప్తారు. సరే బ్రాహ్మణులు వెళ్తారు. వెళితే వాళ్ళు ఏం చేస్తారు, కూర్చోబెడతారు. ఇరువరుడు ఏం చేస్తాడు, ఇరువరుడు అమ్మ, వాతాపి తమ్ముడు. అప్పుడు ఇరువరుడు ఏం చేస్తాడంటే వాతాపిని చంపి మేకలాగా చేసి చంపేసి వాడిని వండి బ్రాహ్మణుడికి భోజనం పెడతారు తదినలు. అయితే ఆ కాలంలో త్రేతాయుగంలో బ్రాహ్మణుడు మాంసం తినేవారు అనుకుంటారు. ఇప్పుడు మనకేంటంటే ఈ కలియుగంలో మనకి వచ్చేసరికి గారెలు పెడతారు, తదినాలు గారెలు చేస్తుంటారు. ఆ గారెలు బలి అని చెప్తారు. అప్పట్లో అట్లా పెట్టేవాళ్ళ మాంసం. త్రేతాయుగంలో తిన్నారని చెప్పేసి ఉంది వాల్మీకి రామాయణం, అంటే తదిన భోజనం. అది మరి మనకు తెలియదు ఏంటంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పకూడదు. కాబట్టి వాడు చేసేవాడు తప్పుని ఉండి పెట్టేవాడు, పెట్టాక తిన్నవాడు తినేశాడు. తిన్నాక వీడు చేశాడు, అమ్మ వాతాపి అని పిలుస్తాడు. పిలవగానే వాడు చేశాడు, వీళ్ళ కడుపు చిట్టక చేస్తాడు. ఇదంతా రాక్షస మాయ. వాళ్ళకన్నీ కుటుంబాలు మాయలు మంత్రాలు అని తెలుస్తాం. ఆ వచ్చినప్పుడు వీళ్ళు చనిపోయాడు, మొట్ట తెలుసుకొని బయట కానీ ఇలా చనిపోతాడు. అప్పుడు ఇలా తీర్పు తినేస్తాడు. అది వాళ్ళు చేసే పని. అప్పుడు అగస్త్యుడికి తెలిసింది ఈ సంగతి. సరే ఏం చేశాడు, అగస్త్యుడికి చాలా పెద్ద పాత్ర ఉంది పురాణంలో, చాలా కథ ఉంది ఆయన గురించి. ఆయన వచ్చాడు, వచ్చి కూర్చున్నాక ఇట్లాగే భోజనం పెట్టాడు. వాతాపి పిలిచి మళ్ళీ పిలిచాడు. వాతాపి ఈ రోజు అగస్త్యుడు ఏం చేశాడంటే జీర్ణం వాతాపి జీర్ణం అనేసాడు. అనేక అనేది వాతాపి కడుపు డైజెస్ట్ అయిపోయాడు, ఇలా వాడు రాలేడు, చచ్చాడు వాడు. అది జరిగింది. అందుకే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఏం చేసేవాళ్ళంటే, మీకు విన్నారో వినలేదో, చిన్నపిల్లలు తిన్నాక వాడు పొట్ట మీద చేసి ముందు జీర్ణం వాతాపి జీర్ణం అనేవాడు. అంటే వాడు తిన్న అన్నం చక్కగా వాళ్ళకి డైజెస్ట్ అవ్వాలి అర్థం. ఆ చిన్నపిల్లలకి దీవెనగా మారింది. రామాయణం నుంచి మనకు చాలా వచ్చినాయి ఇలా. సో అది కూడా ఒక మాట అనమాట. అట్లాగే శూర్పణఖలాగా ఉంది, ఆవిడ చేసే పనులు శూర్పణఖలాగానే ఉంటుంది అంటారు. అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అట్లాంటివి. ఇంకా రామాయణంలో చాలా వస్తాయి మనకి, సమయం వచ్చినప్పుడు తెలుగులో చెప్పుకున్నాం. మీరు కూడా ఇలా కొన్ని రీకలెక్ట్ చేయండి, టైం వచ్చినప్పుడు మీరు కూడా చెప్తున్నాను. ఈ అగస్త్యుడు ఇచ్చిన దీంట్లో కాదు, ఆ వాడు ఆ వాతాపి ఇవ్వరు కూడా వాడు చనిపోయారు. అలాగే ఇప్పుడు మాంసం విషయం వస్తే ఆవిడ జింకని చంపైనా తీసుకురండి పర్వాలేదండి, వాళ్ళకి మామూలది. ఎందుకంటే రోజు తినేవాళ్ళు కదా, అందులో
ఇదేదో రాక్షసమాయ అంటాడు. ఆవిడ కోపం వస్తుంది, నువ్వు కావాలనే చేస్తున్నావు, నువ్వేంటంటే నా మీద నీకు ఏదో దురుద్దేశం ఉంది, మీ అన్నయ్య కనుక ఏదైనా అయిపోతే కనుక నాకు చెప్పాలనుకుంటున్నావా అనేసింది సీత. ఆవిడ అనే మాటలు అనే మనిషి కాదు. కానీ అక్కడ రాముడికి ఏమైందో ఈయనేమో వెళ్ళనంటున్నాడు, రాముడిని కాపాడమంటే ఈయన వెళ్ళనంటున్నాడు. ఆ కోపానికి ఆవిడ వేసింది, ఆవేశంగా వచ్చేసిన మాట. ఆ మాటకు లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు. ఇంత మాటలు ఏంటి సీత అని చెప్పి ఆయన, సరేనమ్మా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇంత మాట అన్నావు కాబట్టి నేను వెళ్తున్నాను అని, ఇంత అపవాదం నేను భరించలేను అని బాధపడ్డాడు. అని వెళ్తాడు, చాలా బాధపడ్డాడు. ఈ మాట అనుకోని మాట కదా, బాబు ఎంతో ప్రేమతో నాకు సేవ చేసుకుందామని వచ్చాడు. దారిలో రాముడు చెప్తాడు వచ్చేటప్పుడే, సీత ఏదైతే నువ్వు తెచ్చిస్తుండాలి లక్ష్మణ అని చెప్తాడు. అంత సేవ చేసుకున్నాడు ఆయన. అలాంటిది ఇంత పెద్ద మాట పడ్డాడు. అందులో ఆయన బాధతో వెళ్తున్నాడు. అక్కడ రాముడు కనిపించాడు. రాముడు వస్తున్నాడు. ఆయనకి లక్ష్మణుని చూడగానే చాలా కోపం వస్తుంది రాముడికి. వాల్మీకి మహర్షి అంటారు అనమాట, అసలు రాముడికి కోపం రావడం అనేది రామాయణంలో ఇది ఒక్కసారి కోపం వచ్చిందేమో అని చెప్పి, అంటే ఇంకోసారి కూడా వస్తుంది సముద్రం మీద. అయితే ఈ కోపం తీవ్రత ఎక్కువ ఉంది, టెన్షన్తో కూడా కోపం ఇది. సీత ఏమైపోతుందో, ఇప్పుడు లక్ష్మణుడు ఒక్కడే వచ్చాడంటే ఇప్పుడు సీతని వదిలిపెట్టే వచ్చాడు, మరి సీత పరిస్థితి ఏంటి? అంతగానే ఆయన అంటాడు, ఎందుకు వచ్చావు, నేను నీకు చెప్పాను కదా రావద్దని అంటే, కాదన్నా నువ్వు ఎలా ఉన్నావు అని సీతమ్మ పంపించింది. అయినా సరే ఆయన బాగా అంటాడు, ఆడే పంపించాను నువ్వెలా వచ్చావు అని. ఏమైపోయిందో ఏమో సీత అని చెప్పి అంటే చెప్పడు పాపం లక్ష్మణుడు, ఇలా నన్ను తిట్టింది అని చెప్పడు, తలచుకుంటాడు. ఇద్దరు వస్తారు. ఈ లోపల రావణాసుడు ఏం చేశాడంటే, ఈ మొత్తం తన పథకం కట్టాను, ఒక రథంలో ఎక్కాడు. రథము, సారథి, తనకు ఒక కవచము, ఆ రథం పైన ఒక గొడుగు, ఇన్ని అరేంజ్మెంట్లు చేసుకుని వచ్చాడు సీతాపహరణం కోసం. అంతా అక్కడ పెట్టాడు. పెట్టి ఈవిడ దగ్గరకు వచ్చాడు. ఈ లోపల వాళ్ళకి మొన్న చెప్పుకున్నాం మనం, జటాయు పరిచయమే అడుగుడు అడవిలో. రామలక్ష్మణుడికి ఈ పంచవటిలోనే జటాయువుగా ఉంటాడు. జటాయు అంటే దశరథుడి స్నేహితుడు, అంటే రాముడికి తండ్రితో సమానం. జటాయువు సీతారామలక్ష్మణుడు మంచిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు పంచవటి. అయితే ఇక్కడ ఏమైందంటే ఆయన చెప్తాడనమాట, జటాయువు చూస్తూ ఉండని చెప్తుంటారు, సీతని కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండు అక్కడ అని చెప్పి చెప్తారు. చెప్తే సీత రక్షణగా నేను ఉంటానంటాడు ఆయన. అన్నాక ఇక్కడేం జరిగింది, రావణాసుడు వచ్చాడు. వచ్చి మామూలుగా సన్యాసి వేషంలో వచ్చాడు. అదే వేషంలో వస్తే ఆవిడ అక్కడ పడిపోతుంది పాపం. సన్యాసి వేషంలో వచ్చి భిక్ష అడుగుతాడు. భిక్ష అంటే ఇప్పుడు ఏదో లక్ష్మణ రేఖ అవి లేవు, వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ లేదు. అయితే ఆవిడ చేస్తుందంటే భిక్ష వేయబోతుంది, కానీ మళ్ళీ గుర్తొస్తుంది ఆవిడ. భిక్ష అట్లా ఎట్లా పట్ట అట్లా వేయబోతుంది సన్యాసికి. అందులో లోపలికి పిలుస్తుంది, లోపలికి పిలిచి పీట వేస్తుంది. పీట వేసి మంచినీళ్ళు అవన్నీ పెట్టి ఆయన కన్నమూలాలు ఫలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర అవన్నీ తెచ్చి పెడుతుంది. పెడితే అతను తింటూ తింటూ అంటే అడుగుతాడనమాట, కూర్చుంటాడు. కూర్చుని అడుగుతాడు, నువ్వెవరివి, నువ్వేంటి అని విధంగా మాట్లాడతాడు. ఆమె ఏం చేస్తుందంటే మనం చాలా మంది చేసే పనే, అన్ని గడగడగా చెప్పేస్తూనే ఉంటుంది నాన్ స్టాప్గా. మొత్తం ఎక్కడి నుంచి తన పుట్టకలిపి చెప్తుంది, నేను జనక మహారాజు కూతురికి అలా నాగలి చేస్తుంటే అప్పుడు దొరికాను అని, ఎలా పెళ్ళయింది ఏంటి మొత్తం చివరికి కైకవాల అడగడం అన్నీ చెప్పేస్తుంది. అంతా అయినాక అప్పుడు ఆయన అంటాడు, దాన్ని పెళ్లి తీసుకొని రావణాసుడు. ఆ దెబ్బకాడు మూర్చబోతుంది. ఇంత అన్యాయం, సన్యాసి కదా. సన్యాసి అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే గురువులు అంటే వాడు. మన దేశంలో సన్యాసి ఉంటే ఒక గొప్ప స్థానం, బోధనలు ఇస్తారు. వాళ్ళు ఏమంటారంటే ప్రవచనాలు ఇస్తూ ఉంటారు, మంచి మార్గంలో మనం నడుస్తుంటారు, అది మన నమ్మకం. అట్లాంటిది సన్యాసి కాదేసరికి ఇతడు రావణాసుడు అని ఆవిడ ఊహించుకుంటా ఊహించలేదు. అందుకని చెప్పి ఆలోచిస్తే ఒకటేసారి పడిపోతుంది కింద. పడిపోయినప్పుడు అప్పుడు కూడా ఆవిడ ప్రతిఘటిస్తుంది, లేదు నువ్వు ఇట్లా మాట్లాడుకుంటూ అంటే ఉంటుంటే ఆవిడ షాక్లో ఉంటుంది. మనకి ఇప్పుడు ఏం చెప్తారంటే భూమితో సహా తీసుకెళ్ళిపోయాడు, ఆవిడ ముట్టుకోలేదంటారు. కానీ రామాయణంలో ఏముందంటే ఆవిడ జుట్టు పట్టుకుని లాగాడు రావణాసుడు. వాడు రాక్షసుడు, మరి రాక్షసుడు కాబట్టి అట్లా చేశాడు. ఎవరు లేని సమయంలో ఒంటరిదాన్ని చేసి ఆమె అసలే భయంగా ఉండిపోతుంది. వాడు జుట్టు పట్టి ఆమె చేతులతో లేపి తీసుకెళ్ళిపోతాడు, రథంలో కూర్చోబెట్టుకుంటాడు. అప్పుడు జటాయు వస్తాడు. జటాయు చూస్తాడు, వదిలేను అంటాడు, వినడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఇక్కడ దారిగా ఒక అన్యాయం మనకు కనిపించింది అనుకోండి, ఎవరైనా బాగా బలం ఉన్నవాడు, బలం లేని వాడి మీద ఒక అమాయకుడి మీద దాడి చేస్తుంటే మనం వెళ్ళి అడ్డుకుంటామా? అమ్మో
జటాయుని లెక్క కట్ చేసేసి జటాయుని తీవ్రంగా గాయపరిచి వెళ్ళిపోతాడు. సీతను తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు సీత అరుస్తూ ఉంటుందన్నమాట, నన్ను ఎవరైనా రక్షించండి అని గట్టిగా రామ లక్ష్మణ అని అరుస్తుంటుంది, గట్టిగా అరుస్తుంటుంది. అప్పుడు అరుస్తున్నప్పుడు దాని మీద ఎవరు ఉంటారు అక్కడ, ఎవరు చూసేవాళ్ళు లేరు. అంత ఆకాశంలో వాడు తీసుకెళ్తున్నప్పుడు ఆవిడ ఏడుస్తూ గోల పెడుతున్నప్పుడు అక్కడ చూసేవాళ్ళు ఎవరు లేరు. అయితే కొంత దూరం వెళ్ళాక ఆవిడ ఏం చేస్తుందంటే తన నగలకి తీస్తుంది, తీసి మూట పెట్టి ఆ మూట ఏం చేస్తుందంటే అక్కడ ఒక 7-8 మంది మనుషులు కూర్చుంటారు ఒక పెద్ద కొండ మీద, ఋష్యముఖ పర్వతం. అక్కడే సుగ్రీవుడు తన మంత్రులతోటి కొంతమంది వానరులతోటి కూర్చుంటాడు. దాని మీద ఆవిడ విసిరేస్తుంది. అంటే ఆ ఉద్దేశం ఏంటి, ఆ నగలు కూడా చూస్తే ఎవరికైనా తెలుస్తుందేమో తనని తీసుకెళ్తున్నట్టు, ఈ నగలు ఎవరివి అనుకుంటారు, తను ఏ నగలు కూడా తెలుస్తుంది. అందుకని ఆవిడ ఆ నగల మూట అక్కడ విసిరేసింది. అయితే రావణుడు ఆవిడ తీసుకెళ్ళి తన అంతఃపురంలో పెట్టేశాడు. అంతఃపురం అంతా చూపిస్తాడు రావణాసుడు, రథం మీద మొత్తం తిప్పి చూపిస్తాడు. లోపలికి వెళ్ళాక తన గృహం తీసుకెళ్ళాక మొత్తం తనకి ఎంతెంత గొప్ప గొప్ప భవనాలు ఉన్నాయి, తన సంపద ఏంటి, తన దగ్గర ఎంత గొప్ప ఏమంటారు నగలు నాణ్యాలు ఉన్నాయి, ఆవిడ కోరుకుంటే ఏదైనా ఇస్తానంటాడు. పైగా ఏమంటాడంటే జనకుడి కూతురు కదా, జనక మహారాజు కూడా కాంకులు ఇస్తాను నువ్వు పెళ్లి చేసుకుంటే అని చెప్పి. ఆవిడ అస్సలు అంటుంది నన్ను రాముడికి అప్ప చెప్పేసి ఇలాంటి పని చేయకూడదు, ఎంత చెప్పినా వాడు వినడు. చివరికి ఆవిడ తీసుకెళ్ళి తన అంతఃపురంలో అక్కడ అశోకవనంలో పెడతాడు. పెట్టి గడువిస్తాడు 2 నెలల గడువు. ఈ లోపల నన్ను పెళ్లి చేసుకున్నాను ఉంటే సరే, లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరిపించి పొద్దున పూట అల్పాహారంగా తినేస్తాను అని చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ సీత పరిస్థితి రాము. అక్కడ రాముడు లక్ష్మణుడు వచ్చాడు, వచ్చి వెతుకుతున్నారు సీత కోసం. అక్కడ రాముడు ఎలా ప్రవర్తించాడంటే ఒక మామూలు మనిషిలాగా ఏడ్చి ఏడ్చి ఉన్మాద స్థితిలో వెళ్ళిపోతాడు. ఏడుస్తుంటాడు, చెట్టుని పుట్టని అందరినీ అడుగుతుంటాడు, పక్షులు అడుగుతుంటాడు, అన్నింటినీ అడుగుతుంటాడు. కానీ వాల్మీకి మహర్షి ఏం రాస్తారంటే నదులు కూడా భయపడ్డాడు రావణాసురుడిని చెప్పాను. నదులు వడివడిగా అంటే స్పీడ్గా ప్రవహించే నదులు కూడా స్లో అయిపోయినాయి. ఎందుకంటే రావణాసురుడు చేసిన పనికి అవి కూడా చాలా బాధగా ఉన్నాయి. కానీ రాముడికి చెప్పదు, ఎందుకంటే రావణాసురుడు అంటే అంత భయం. జంతువులు కూడా భయపడుతున్నాయి. ఈ విధంగా జరిగింది. అప్పుడు వీళ్ళు వచ్చారు, వచ్చి చూస్తే అక్కడ రథం ముక్కలే కనిపించింది. ఇవన్నీ చూశారు వీళ్ళు. ఇదంతా ఏంటి అంటే అక్కడ జటాయు కనిపించాడు, రక్తం కనిపించింది. అది చూశాక వాడు జటాయుని అడుగుతారు అనమాట. వాళ్ళకి అనుభవం వచ్చిందంటే జటాయు పక్షి కదా, జటాయునే చంపి తినేశాడు సీతని అనుకున్నారు. అనుకుని వెంటనే కదిలిస్తారు. తీసి జటాయు అంటాడు, వినండి నా ప్రాణం పోతోంది, ఇంకా నేను మాట్లాడలేను, నీ భార్యని రావణాసుడు అపహరించాడు అని చెప్పి చనిపోతాడు. అప్పుడు రాముడు బాగా ఏడుస్తాడు. ఇక్కడ కూడా చూడండి రాముడి గురించి మనకి ఎంత మంచి విషయం అంటే ఆయన ఏమంటాడంటే సీత పోయిన దుఃఖం కంటే జటాయువు చనిపోయిన దుఃఖం ఇప్పుడు ఎక్కువగా ఉంది నాకు. మనం ఏం చేస్తాం, సీతని రావణాసుడు ఎత్తుకుపోయాడు అని చెప్పాడు కాబట్టి ఫస్ట్ రావణాసుడి కోసం పరిగెడతారు. ఇక్కడ చచ్చినవాడు పట్టించుకోడు, మామూలుగా పెడతాను. కానీ ఆయన అంట కదా, సీత పోయిన దుఃఖం పక్కన పెట్టేస్తాడు. ఇక్కడ జటాయువు తన కోసం తన భార్య కోసం పోరాడి చనిపోయాడు, తండ్రి స్నేహితుడు అని. జటాయువు చనిపోయాక ఆయనకు దహన సంస్కారం కూడా రాముడే చేస్తాడు, తండ్రికి చేసినట్టు చేశాడు. అది రాముడు. అంతేగాని చచ్చిందని అక్కడ వదిలేస్తారు, వాడికి తను పరిగెత్తి మొత్తానికి రావణాసుడు వెళ్ళాడు కదా మనం రావణుడి కోసం పరిగెడతాం అనేది కాదు రాముడు. కాబట్టి మనం ఎంత దుఃఖంగా ఉన్నా కూడా ఎదుటి వాటిని మనం పట్టించుకోవాలి. మన దుఃఖం మనకి ఎంతో, అందులో కృతజ్ఞత కూడా ఉండాలి. మనకి ఎవరైనా చేసి మనం మర్చిపోతాం, తర్వాత వాళ్ళని మనం లెక్క చేయాలి. ఎక్కువ మంది ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేసి అప్పుడు సీతాన్వేషణ కోసం వీళ్ళు వెళ్తున్నారు. ఎక్కడ వెతకాలి, ఎవరిని అడగాలి, వాళ్ళకి దారి దిక్కు ఏమీ తెలియదు. ఈ పరిస్థితులు వాళ్ళు వెళ్తుంటారు. ఇక్కడికి వాళ్ళు ఆపేద్దాం. జయ శ్రీ.